సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మొత్తం 55 అంశాల అజెండాతో మంత్రివర్గం సమావేశమైంది. సిఆర్డీఏ, ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. వాహన పన్ను సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కాకినాడ మెడికల్ కాలేజ్లో నియోనెటాలజీ విభాగానికి కొత్త పోస్టులను సృష్టించే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇక టీడీటీ పోర్ట్ వర్కర్లకు సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేసి వేతన సవరణ అమలుపై మంత్రివర్గం చర్చించనుంది. మచిలీపట్నం పోర్టుకు రహదారి, రైలు కనెక్టివిటీకి భూముల బదిలీతో పాటు కర్నూలులో గురుకుల్ స్కూల్ కోసం భూముల కేటాయింపుపై చర్చించనున్నారు. ఉన్నత విద్యాశాఖను స్కిల్ డెవలప్మెంట్ తో అనుసంధానంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే విశాఖ రుషికొండలో 3 స్టార్ హోటల్ ఏర్పాటు, రాజమండ్రిలో 4 స్టార్ హోటళ్ల ప్రాజెక్టుకు అనుమతి, కాకినాడలో కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటళ్ల నిర్మాణంపై మంత్రివర్గం చర్చించనుంది. అమరావతిలో హిల్టన్ హాస్పిటాలిటీ ప్రాజెక్టుకు ప్రోత్సాహం, అనంతగిరిలో రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చించనున్నారు. క్రౌన్ ప్లాజా హోటల్ కు భూముల కేటాయింపు, పెనుకొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు, అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపు షరతులపై చర్చించనుంది ఏపీ కేబినెట్. అలాగే ఉల్లంఘించిన పరిశ్రమల భూముల రద్దుపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. పల్నాడు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు, డైరీ రంగానికి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణకు ప్రోత్సాహంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఆమోదం అయితే తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డుకు సంబంధించి కూడా ఏవైతే ఇటీవల చర్చించి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలను కూడా ఈరోజు కేబినెట్లో అయితే చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పార్కులను నెలకొల్పే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా పెద్ద ఎత్తున ఎవరైతే ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు పూర్తిగా కూడా ఒక భద్రత భరోసా కలుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఎస్ఐపిబి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటటువంటి ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి మరిన్ని అంటే స్టెప్ బై స్టెప్ గా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఏదైతే R5 జోన్ కి సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 1400 ఎకరాల్లో కంప్లీట్గా ఇటు కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి చాలా వరకు కూడా వారికి 50,000 మందికి ఇక్కడ ఫ్లాట్స్ కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం 3 రాజధానుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి సంబంధించి ఏదైతే మాస్టర్ ప్లాన్ కాదని R5 జోన్లో కూడా పెద్ద ఎత్తున ఇటు 50,000 మందికి కూడా ఫ్లాట్స్ కేటాయించడం జరిగింది. అయితే అనంతరం ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రాజధాని అన్న నినాదంతో ముందుకు పోతోంది. కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు కూడా ఇదే హామీని అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ని అతి త్వరలో ఇటు నేషనల్ హైవేకి కూడా కనెక్టివిటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఆల్మోస్ట్ ఆల్ కూడా 85% పూర్తిగా పని కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా ఇంకా అక్కడక్కడ కూడా కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్గా ఏవైతే లీగల్గా వస్తున్నటువంటి ఇబ్బందులను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే R5 జోన్కు సంబంధించి ఏదైతే 50,000 మందికి కూడా ఫ్లాట్లు కేటాయించారో ఈ ఫ్లాట్లను అన్నింటిని కూడా పూర్తిగా డెమాలిష్ చేసి వారికి ఎక్కడైనా కూడా అలాట్ చేసేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్పారు. ఎందుకంటే కంప్లీట్గా R5 జోన్లో ఈ ఫ్లాట్లు ఉండడం వల్ల ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ మాస్టర్ ప్లాన్ సో దీనికి సంబంధించి కంప్లీట్గా కూడా చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల కూడా ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుంది. కాబట్టి దాన్ని రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్కు అనుగుణంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించి R5 జోన్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్ అన్నిటిని కూడా రద్దు చేసి ఆ స్థలాన్ని అంతా కూడా CRDAకి అప్పగించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగానే దానికి సంబంధించి
ఈరోజు కంప్లీట్గా కూడా క్యాబినెట్లో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు దగ్గర దగ్గర 55 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో ఈరోజు అయితే క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన పరిశ్రమలు అయితేనేమి, అలాగే ఏవైతే నూతన కాలేజీలకు సంబంధించి, అలాగే చాలా వరకు కూడా వాటిని కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కంప్లీట్గా అయితే చర్చ సాగబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒక్కసారి మనం చూసుకుంటే ఓర్వకల్లకు సంబంధించినటువంటి సింథటిక్ కెమికల్ యూనిట్కి, అలాగే లెదర్ ఫుట్వేర్ పాలసీకి సంబంధించినటువంటి సవరణ బిల్లును కూడా ఏదైతే సవరణకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరగబోతోంది. అలాగే లేఅవుట్ నిబంధనల సడలింపులు, అలాగే చాలా వరకు కూడా అమరావతికి భూముల కేటాయింపులు, అలాగే అసెంబ్లీ భవన పనులకు సంబంధించి 424 కోట్లు, హైకోర్టు మౌలిక వసతులకు సంబంధించి 556 కోట్లు, అలాగే జన విశ్వాస బిల్లుకు సంబంధించి ఆమోదం, అలాగే విద్యుత్ నియంత్రణ కమిషన్కు కొత్త ఆదేశాలు, అనంతపురంలో 160 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుకు, అలాగే 125 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. క్లీన్ ఎనర్జీ పాలసీ అమలు చేయబోతున్నారు. అలాగే పల్నాడులో బయోగ్యాస్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో 300 మెగావాట్ల సోలార్ పార్క్, విద్యుత్ షెడ్యూలింగ్ విధానం అమలు చేయడం, అలాగే కర్నూలులో 900 మెగావాట్ల సోలార్ ప్లాంట్, ట్రాన్స్కో పోస్టుల అప్గ్రేడేషన్, అలాగే ఎనర్జీ శాఖకు 5,500 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ, జల్ జీవన్ మిషన్కు 8,650 కోట్ల నాబార్డు రుణం, డైరీ రంగానికి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి విస్తరణ ప్రోత్సాహం, అంటే చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగబోతోంది. దానికి అనుగుణంగా అయితే నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్ అనంతరం ముఖ్యమంత్రి ఎవరైతే మంత్రి తన సహచర మంత్రులు ఉన్నారో వీరందరితో కూడా మాట్లాడేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చూసాం కొద్దిసేపటి క్రితమే ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారంపై ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసెంబ్లీలో అయితే మాట్లాడడం జరిగింది. కంప్లీట్గా కల్తీకి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారాన్ని వైసీపీ పూర్తిగా అంటే పక్కదవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏదైతే లడ్డులో వాడినటువంటి నూనె, అలాగే కల్తీ ఏదైతే తాము చెప్తున్నామో దానికి సంబంధించినటువంటి రసాయనాలతో కూడినటువంటి నూనెను మాత్రమే ఉపయోగించారు. దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి, అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది కూడా క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించి కంప్లీట్గా ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. దానికి సంబంధించి నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. అయితే పరిపాలన పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే ఇక్కడ ఏదైతే టీటీడీలో జరుగుతున్నటువంటి లోపాలు అయితేనేమి, అలాగే టెండర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితేనేమి, అలాగే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే శాఖాపరమైనటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలి, అలాగే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో వెనకాల ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఏకసభ్య కమిషన్ అయితే వేయడం జరిగింది. సో ఈ కమిషన్ పూర్తిగా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తోంది. దర్యాప్తు చేసిన అనంతరం నివేదికను ఇటు ప్రభుత్వానికి సమర్పించేటటువంటి అవకాశం కూడా ఉంది. తద్వారా కంప్లీట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్ మరొకసారి రిపీట్ కాకుండా చూసేందుకు అయితే ప్రత్యేకంగా అడుగులు వేస్తుంది. తద్వారా ముఖ్యంగా ఎందుకంటే ఇంట్లో అంటే ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలన్నటువంటి ఒక నినాదంతో అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే టీడీటీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఈ వ్యవహారానికి మద్దతు తెలుపుతున్నారో వారిని గుర్తించే పనిలో పడ్డారు. సో వారిని పూర్తిగా కూడా పక్కకు తప్పించేటటువంటి అంటే వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇటు కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు రాజమండ్రిలో మనం చూస్తున్నాం కల్తీపాల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతుంది. చాలా వరకు కూడా కల్తీ పాల వల్లనే సో ఈ మరణాలు అయితేనేమి, అలాగే ఎవరైతే తమ ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాటన్నిటికీ కూడా ఈ పాలే కారణమని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక ఈ దర్యాప్తుకు సంబంధించి నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో కేబినెట్
చర్చ అనంతరం కంప్లీట్గా దాని మీద కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ చేసేందుకు, అలాగే గంజాయిని నియంత్రణ చేసేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, చాలా వరకు కూడా వాటికి సంబంధించి కట్టడి చేస్తున్నామని చెప్పేసి దానికి ప్రత్యేకంగా ఈగల్ టీంని కూడా ఫామ్ చేయడం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో దృష్టి సారించే విధంగా, కల్తీ జరగకుండా చూసే విధంగా ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసేటటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. పూర్తి స్థాయిలో ఇటు పాలనే కాదు, ప్రతిదీ కూడా కల్తీ అయిపోతుంది. తద్వారా మానవ ఆరోగ్యం పూర్తిగా కూడా పాడైపోతుంది. సో దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థలతో ఇటు దర్యాప్తు చేయించడంతో పాటు కంప్లీట్గా కూడా పారదర్శకతతో ఉండాలని చెప్పేసి అనే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కేబినెట్ అయితే కీలకంగా దాన్ని చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు 26వ తేదీన అంటే ఈరోజు శాసనసభలో ఈ కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగింది. మరోవైపు 26వ తేదీన శాసన మండలిలో కూడా చర్చ సాగబోతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏ రకంగా, ఎందుకంటే శాసన సభలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు హాజరు కావడం లేదు, కానీ శాసన మండలిలో వారి సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. సో అక్కడ ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అమలుపరచాలి, ఏ రకమైనటువంటి చర్చ సాగాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దానికి సంబంధించి కూడా మంత్రులతో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.